సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చేస్తున్నాం. ఒకప్పుడు అతని కనుసన్నల్లో బల్లారి కదిలేది, అతనే ఒక సామ్రాజ్యం. కానీ కాలం మారింది. ఒకప్పటి ఆ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పట్టపగలు నడి రోడ్డుపై తన ఇంటి ముందే ఆయనే లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. గాలి సామ్రాజ్యాన్ని కూల్చి అదే స్థానంలో తన జెండా పాతాలని చూస్తున్న ఆ యువ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఎవరు? ఇది కేవలం రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటమా, లేక ఒక తరం అంతమై మరో తరం ఉదయిస్తున్నప్పుడు జరిగే సహజమైన రక్తపాతమా? తనను చంపాలని చూస్తున్నారన్న గాలి ఆరోపణల వెనుక నిజమెంత? బల్లారి కోట కోసం మొదలైన ఈ నెత్తుటి యుద్ధం మున్ముందు ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటుంది? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, ప్రస్తుతం బల్లారిలో పరిస్థితి ఎలా ఉంది? రైట్ యమున, చూసుకుంటే ఏదైతే కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మైనింగ్ కింగ్ అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనేటటువంటి వారికి వీరిద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, ఈ ఆధిపత్య పోరు చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బళ్ళారిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఫ్లెక్సీ వివాదం పూర్తిగా కూడా వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే స్థాయికి కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో దాదాపు 8 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బళ్ళారిలో తానే ఒక టాప్ కింగ్ గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి, అలాగే ఏదైతే యువ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, వీరిద్దరి మధ్య కూడా వైరం అయితే గత కొంతకాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా బళ్ళారిలో ఆధిపత్య పోరుకి చెక్ పెట్టేందుకు భరత్ రెడ్డి అయితే ముఖ్యంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా అదే స్థాయిలో ధీటైనటువంటి సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరి కారణంగా కూడా బళ్ళారిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ వైరం ఏదైతే ఉందో, ఈ వైరం ఆ తారా స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరు పిచ్చి పూర్తిగా పీక్ స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మాఫియా కింగ్ గా, మాఫియా డాన్ గా ఉన్నటువంటి, ఏదైతే మైనింగ్ కి సంబంధించిన కింగ్ గా ఉన్నటువంటి ఆ గాలి జనార్దన్ రెడ్డి ఆయన హవా అయితే ప్రస్తుతం తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పట్టు సాధించేందుకు నారా భరత్ రెడ్డి అనేటటువంటి ఒక యువ ఎమ్మెల్యే అయితే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా వైరం అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఏదైతే చూసుకోవచ్చు, ఇటీవల జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో, ఈ ఫ్లెక్సీ వివాదంలో అక్కడ కాల్పులు కలకలం రేగిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నటువంటి ఘటనలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మరొకరికి అయితే పూర్తిగా కూడా గాయాలయ్యాయి. ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయంలో చెలరేగినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదం కారణంగా కాల్పులు కలకలం రేగింది. పూర్తిగా తోటాల వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తోటాల వర్షంలో ఒకరు తన ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కారణంగానే కార్యకర్త చనిపోయేటట్టు కూడా భరత్ రెడ్డి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తే, జనార్దన్ రెడ్డి ఏదైతే ఆ భరత్ రెడ్డి కారణంగానే, నారా భరత్ రెడ్డి కారణంగానే తన హత్యకు ప్లాన్ వేశారంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి చెప్తున్నాడు. ఒక విషయంగా చెప్పుకోవాలనుకుంటే గాలి జనార్దన్ రెడ్డి జరిగినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో, ఈ కాల్పుల ఘటనతో తన ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. కారులోంచి బయటికి వస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కాల్పులు కలకలం రేగింది. ఈ కాల్పుల కలకలంతో పూర్తిగా కూడా జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ టీం అంతా కూడా అలర్ట్ అయింది. జనార్దన్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు కింగ్ గా మెలిగినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం అక్కడ రాజకీయం కోసం ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఏదైతే కేసులు కూడా నమోదైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంలో మరలా వచ్చేందుకు కూడా సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో యువ ఎమ్మెల్యే భరత్ రెడ్డికి జనార్దన్ రెడ్డి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటటువంటి స్థాయికి, తారా స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన ఏదైతే ఉందో, కాల్పుల ఘటన స్థానికంగా బళ్ళారిలో ఉన్నటువంటి ప్రజానీకానికి కలవరపాటు గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ కాల్పుల ఘటనలో మృతి చెందినటువంటి కార్యకర్త అయితే ఇతని మృతికి జనార్దన్ రెడ్డి కారణం అంటూ కూడా భరత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో తన హత్యకు పక్కా ప్లాన్ వేశారు, స్కెచ్ వేశారంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి కూడా మరో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ కూడా యువ ఎమ్మెల్యే ఏదైతే చెప్పిన
చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ విత్తనం అంతా కూడా ఒక్కసారిగా అక్కడంతా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ రాజకీయంలో తను రాణించాలని ఆధిపత్య పోరు కోసం కొనసాగుతున్నటువంటి భరతరెడ్డి వర్గానికి, అలాగే గాలి జనార్దన్ రెడ్డి మాఫీ ఏదైతే మైనింగ్ కింగ్ గా ఎదిగినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులకి మధ్య కూడా వైరం అయితే కొనసాగుతుంది. ఈ వైరం ఎంత దూరం వెళ్తుంది అనేది ప్రస్తుతం ఆ సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జరిగినటువంటి కాల్పుల ఘటనలో ఒక నిండు ప్రాణం అయితే పూర్తిగా బలైపోయింది. ఈ నిండు ప్రాణం బలైపోవడంతో పాటు మరొకరు కూడా పూర్తిగా ఈ కాల్పుల ఘటనతో గాయాలు పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వైరంకి సంబంధించి ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇక ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది అనేది అయితే ప్రస్తుతం ఒక సందిగ్ధ వాతావరణంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏమన్నా చంద్రశేఖర్, దీనిపై భరత్ రెడ్డి గానీ ఇటు గాలి జనార్దన్ రెడ్డి గానీ ఎవరైనా స్పందించారా? ఏదైనా మీడియా ముఖంగా ఏదైనా మాట్లాడారా ఏంటి? ఇప్పటి వరకు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇటు భరత్ రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతని స్నేహితుడు భరత్ రెడ్డికి సంబంధించినటువంటి గన్మాన్ వద్ద ఏదైతే గన్ తీసుకొని కాల్పులు జరిపాడంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. లేదు గాలి జనార్దన్ రెడ్డి మొదటగా బయటకు వచ్చి కాల్పులు జరిపాడంటూ కూడా భరత్ రెడ్డి వర్గీయులకు సంబంధించిన వారంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం ఇంకెక్కడ కూడా బయటకు రాలేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది వీరిద్దరు ఫిర్యాదు తర్వాత పోలీసులు అయితే రీఎంట్రీ ఇచ్చారు. రంగప్రవేశం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇద్దరు ఎటువైపు తప్పు జరిగింది, అసలు మొదట తప్పు ఎవరు చేశారు, అసలు కాల్పులు కలకాలం ఎందుకు వచ్చింది, ఎవరు కాల్పులు జరిపిన దానిపైన దర్యాప్తు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే వీరిద్దరు కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చి అసలు జరిగినటువంటి విషయాన్ని మీడియా ముఖంగా ప్రపంచానికి తెలియజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన అంతా కూడా పూర్తిగా కర్ణాటక రాష్ట్రాన్ని ఒక కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా రాజకీయ వైరం అంతా కూడా ముదిరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బళ్ళారికి సంబంధించినటువంటి కోట ఏదైతే ఉంది ఈ బళ్ళారి కోటలో పాగా వేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి చూస్తుంది. దాన్ని ఆధిపత్య పోరుగా కూడా అధిగమించేందుకు అక్కడ ఉన్నటువంటి యువ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వైరం కారణంగానే ఈ ఘటన అయితే జరిగింది. ఈ ఘటనలో ఒక నిండు ప్రాణం కూడా బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ముందు ఏం జరుగుతుంది అనేది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం వీరిద్దరు కూడా మీడియా ముఖంగా వచ్చి బయటకు చెప్తే గానీ అసలు విషయం బయట ప్రపంచానికి తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళేటటువంటి మీడియాను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మీడియాను కూడా ఆ ప్రాంతానికి ఎవరిని కూడా రాలేవనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గన్ శబ్దాలన్నీ కూడా చాలా కలవరపాటు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ವೈಫಲ್ಯ ಆಗಿ ಈ ನಗರ ಅವರಪ್ಪ ನಾರಾಯಣ ಇಬ್ಬರು ಕ್ರಿಮಿನಲ್ಸ್ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ಬಳ್ಳಾರಿ ರಾಜಕಾರಣ ಈ ಕ್ರಿಮಿನಲ್ ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಅವರು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಫೇಲ್ಯೂರ್ ಮನೆ ಮೇಲೆ ಬಂದು ರೌಡಿಗಳನ್ನ ಕಲಿಸಿ ಪೋಸ್ಟರ್ ನೆಪದಲ್ಲಿ ಇಲ್ಲಿರುವಂಥವ್ರೆಲ್ಲರೂ ಹೊಡೆದು ಬಡ್ದು ಇಲ್ಲಿ ಶ್ರಾವಣವರು ಗೊತ್ತಾಗಿ ಪೊಲೀಸರನ್ನು ಕರೆಸಿ ಶ್ರಾವಣ ಅರ್ಥ ಆಯ್ತು. ಅವನು ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಅವನು ಹೋಗ್ಲಿಲ್ಲ. ಪೊಲೀಸರು ಕೂಡ ಸುಮ್ಮನೆ ಕೈಗೆಟ್ಟು ಕುಂತಿದ್ರು. ನಾನು ಗಂಗಾವತಿಯಿಂದ ಬಂದಿದ್ದ ಕಾರ್ ಬೀತ ಫೈರಿಂಗ್ ಮಾಡೋದು ನೋಡಿ ಅವನು